శానిటైజేషన్ సిబ్బంది కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే వాళ్ళకి నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఎందుకంటే శానిటేషన్కి స్పెషల్ డ్రైవ్ చేశారు. స్పెషల్ డ్రైవ్లో కొంతమందిని ఈరోజు తీసుకొని స్పెషల్ డ్రైవ్లో ఎవరినైతే పెట్టారో వాళ్ళందరినీ కూడా ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత సన్మానిస్తాం. వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకునే విధంగా వెళ్తాం. నేను చాలాసార్లు చూసినప్పుడు గ్లౌజెస్ వేసుకోండి అని కూడా చెప్పా. కమిషనర్కి కూడా చెప్పాను గ్లౌజెస్ తీసేయండి అని చెప్పి. వాళ్ళ గ్లౌజెస్ కూడా లేకుండా కాలువల్లో ఎక్కడున్నా ఇబ్బంది ఉన్నా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ కాలువల్లో దిగి అదంతా కూడా తీసి రోడ్డు మీద వేసి ఆ విధంగా వాళ్ళు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రశాంతతగా మనం ఉంటున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం చూసుకోవట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవట్లేదు. ఎంత గుంటున్నా కూడా గుంటలో దిగేసి అవన్నీ కూడా చేశారంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. తప్పకుండా కూడా వాళ్ళందరినీ కూడా మేము మళ్ళీ రేపు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలనేది వాళ్ళందరూ కూడా సన్మానిస్తాం. వాళ్ళకు కూడా మెడికల్ క్యాంప్ పెట్టేసి ఎవరైతే శానిటేషన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ హెల్త్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మనకి ఇంపార్టెంట్. వాళ్ళను కూడా అన్ని విధాలు కూడా ప్రభుత్వం ఆదుకునే విధంగా పూర్తి సహకారం అందిస్తాం. తప్పకుండా కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.